చాలా మెథడ్స్లో చెప్పారు. ముందు దీన్ని అర్థం చేసుకుందాం. దీన్ని ఫస్ట్ అకారాన్ని కొన్ని చోట్ల వైశ్వానర అని కానీ, తేజస అని కానీ, అంటే ఉకారమని తేజస అని కానీ, మకారముకు వచ్చేసరికి ప్రాజ్ఞ అని కానీ, 4వ స్టేట్ ఈ 3 దాటాక ఏదైతే సైలెన్స్ వస్తుందో దాన్ని తురియ అని కానీ చెప్తారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక రూపం ఉంటుంది, ఒక నామం ఉంటుంది. ఈ నామరూపాలు లేని స్థితిని ఓంకారంగా డిఫైన్ చేస్తారు. నామము ఉండదు, రూపము ఉండదు. సో తెలుసుకోవడం, ఎవరైనా భగవంతుడు ఏడి చూపించు అంటే ఎందుకు మనం చూపించలేక ఫెయిల్ అవుతున్నామంటే, దేనికైతే ఒక షేప్ అండ్ స్ట్రక్చర్ ఇచ్చామో అది భగవంతుడు కాదు. అది మనం ఊహించుకోవడానికో మనకు ఒక స్ట్రక్చర్ రావడానికో తప్ప నిరాకార స్వరూపముగా ఉండేది భగవంతుడు. అందులోంచి కావాలనుకుంటే ఇట్ కెన్ కమ్ అవుట్ యాజ్ అ ఫామ్, బట్ ఆ ఫామ్ ఒక్కటే భగవంతుడు కాదు. అందుకనే శబ్దము నుంచి వచ్చిన ఒక ఓంకారము అని ఎండ్ అయిపోయాక ఉండేది తురియ. ఆ ఒక్కటి గనక అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో అంతా అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఊమ అనే ఒక్క పదంలో మొత్తం చెప్పేశారు. అంత గొప్పది మన సనాతనము ఎంత గొప్పగా చెప్తుందంటే, ఏమీ చేయొద్దు, ఆ ఓంకారం ఒకటి పట్టుకో. ఓం అని ఇలా తనని తాను చేయి పెట్టుకుని, ఓం నేను ఇక్కడే ఉన్నాను, ఐఎమ్ హియర్ అని తెలుస్తుంది.